హాయ్ ఫ్రెండ్స్, వీడు దురందరికి వస్తాడండి ఇప్పుడు. వీడు వీడు ఈ పిల్లగాడు ఇప్పుడు లోపల ఎవరైనా వచ్చేటప్పుడు వీడికి 18 ఏళ్ళు లేవనా అని చెప్పి బయట తెంపేస్తాను నేను. చూసుకుంటా వీడు వచ్చే ఫ్రీ టికెట్ మళ్ళీ మార్నింగ్. నాకు కూడా ఫ్రీ టికెట్. నా మానం నేను హిందీలో వద్దాం అనుకుంటే దీని వల్ల తెలుగులో రావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సినిమా బోర్ కొట్టింది గైస్ మధ్యలో నాకు. సో ఇంటికి వచ్చినాం గైస్. సినిమా బాగానే ఉంది, పర్లేదు. మధ్యలో బోర్ కొట్టింది, తలనొప్పిస్తుందని జొచ్చుకి నూనె నటించుకున్నాం. ఇంకోటి ఏమైందంటే కొంచెం మ్యూట్ చేయవా. ఇంకోటి ఏమైందంటే నిన్న వీడియో తీసినాం అనమాట, లాంగ్ వీడియో. కాకపోతే అది అప్లోడ్ చేయగానే కాపీరైట్ క్లెయిమ్ పడింది. విజిబిలిటీ దొబ్బింది అనమాట. క్లెయిమ్ కూడా కాదు, అది విజిబిలిటీ దొబ్బేసిపోయింది. నీకు చెప్పలే కదా, నిన్న లాంగ్ వీడియో తీసినానా, నిన్న పొద్దున్నుంచి మ్యాచ్వి క్లిప్స్ పెట్టినా కొన్ని. దానివల్ల ఏమైందంటే అది స్టార్ కంపెనీ వాళ్ళది, స్టార్ స్పోర్ట్స్ వాళ్ళది కాపీరైట్ అవి ఉంది దానిపైన. దానివల్ల కాపీరైట్ క్లెయిమ్ పడిపోయింది ఆటోమేటిక్గా. అది ఏమైందంటే నార్మల్ అది ఛానల్స్లో టెలికాస్ట్ అవుతుంది కదా ఇండియా మొత్తంలో. ఇండియాలో కనపడదు వీడియో, వేరే దగ్గర అంతా కనిపిస్తుంది కావాలండి. మనకు ఉండేదే ఇండియాలో ఉంటారు ఆడియన్స్, వేరే కంట్రీలో మనకే ఉంటారని చెప్పి వీడియో క్లిక్ చేసుకోవడం. సో ఇది చెప్పిద్దాం అనుకున్నాం. సో ఇంకా ఈరోజు మ్యాచ్ నేను రికార్డ్ చేయను, మళ్ళీ క్లెయిమ్ పడుతుంది. ఇది కూడా తీసి పడదవ్వాలి. బ్రో తలనొప్పి వాళ్ళ మంచిగా చేసుకుంటే వాళ్ళు తొందర నిద్ర వస్తుంది. స్పూన్ దొరకలేదు గైస్. కాదు జాయిన్ చేసుకోలేదంటే థర్డ్ క్లాస్ జాయిన్ అయ్యి కావాలంటే మానేస్తాం, కానీ ఫస్ట్ క్లాస్ నుంచి చేయనంటావు నువ్వు. నువ్వు కూడా ఎక్కడ కొడతావు చెప్పు. యాడ్ నుంచి వచ్చింది నీకు ఇంత ముండిపోతుంది అనుకున్నా, ఈ నుంచి వచ్చింది ఈ అమ్మతాల్లో. మా అమ్మకు భయపడతాను, తగ్గేది. మా అమ్మ ఎవరికి భయపడదు, వాళ్ళ అమ్మ కూడా మాట్లాడితే కదమ్మా. ఎన్నిసార్లు ఇసురించుకున్నావమ్మా? ఓర్మయ్యమ్మగా నువ్వే చెప్పుకొని తిరుగుతావే. మీ అమ్మకి చేసినట్టే మీకు చేసింటే నేను కొట్టింటే మీకు తెలుస్తుండే. మా అమ్మ వాళ్ళు కొడుతుండే, మా నాయన కొట్టలేదు, మా అమ్మ ఒకటే. అమ్మ కొట్టలేదంటే నేను నీకు అట్లా కొట్టింటే నిన్న చెప్పినారు. చూసాకపోయింటే సార్ పేరు ఎక్కడ చూసినారు, మిగతా వాళ్ళ పేరు నా పేరు లేదు. అప్పుడు ఆ తర్వాత కూర్చుకోవచ్చు ఓయమ్మా ఎన్ని నీ రోజు అన్నీ అడిగిరి. అందరు సార్ వాళ్ళందరూ తెలుసులే నాకు. అన్నీ పోయినాను. 1, 2, 3వ దాంట్లో పోయినప్పుడు అప్పుడు నీ పేరే లేదమ్మా, 1వ క్లాస్కి పో అన్నారు. 1వ క్లాస్కి పోతాను. మా మామ కొడుకుని పిలుచుకోమన్నాను. పిలుచుకోకపోతే వాళ్ళు అడిగిరి, ఏమి పోలేదు, వస్తుంది కదా సార్ ఇట్లా అంటే, లేదు రాలేదు పేరు లేదు, మేము ఇట్లా చేసేకి రాదని. 1వ తారీఖు మళ్ళీ కూర్చుంటే అయిపోయి కదా అని. నేనే ఆడిపోతాను 1వ తారీఖు మళ్ళీ ఒక క్లాస్ మళ్ళీ వాళ్ళ పిల్లలు, నేను పెద్ద పిల్లలు. నేనేం చేయాలి, నేను మళ్ళీ మా అమ్మ కొడుకు మా మామ కొడుకు వచ్చి మా అమ్మ ఉందర, నీ బిడ్డ చూడు 1, 2, 3 అయినాక మళ్ళీ 1కి వచ్చింది 1వ క్లాస్. మళ్ళీ పోవాలంటే నేను పోనా, స్కూలే వద్దని పెట్టేసాను. పెట్టేసి మా ప్రైవేట్ స్కూల్ చేరినాను. ప్రైవేట్ స్కూల్లో బాగా చదువుకున్నాను 5వ క్లాస్ వరకు. అక్కడ తర్వాత ఇంగ్లీష్ తక్కువ అక్కడ. ఆ తర్వాత ఇంగ్లీష్ 5వ క్లాస్ నుండి ఉంది, హిందీ అవన్నీ. ఇంకా తర్వాత 5వ క్లాస్ వరకు చదువుకొని అయిపోయా, వదిలేసాను. ఇంకా పోలేదు, మా నాయనకి బాగాలేదు. హుబ్లీలో 2 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది. జడ్డుని చూపిండి మనోజ్ ఇంకోసారి చెప్పు. మనోజ్ నువ్వు అనుకుంటావా,
వీడియో పెట్టి సండం లేదు మేము అసలే. నిన్న పెట్టిన వీడియోకి కూడా స్ట్రైక్ పడింది, క్లెయిమ్ పడింది. ఏమైంది మనోజ్? సిఎస్కే గెలువని తర్వాత ఏమన్నావు చెప్పు మనోజ్. చాలా ఫర్ రీజన్ 7 వికెట్స్ అంటే తలా ఫర్ రీజన్ అంటే అంటే ఏంటి? ధోని ధోని